ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓని శరణు కోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడేది లేదని, దాడి చేయమని కూడా బ్రతిమలాడిందని చెప్పారు. అలాగని పాక్ని వదిలేసేది లేదు, ఓ కన్నేసి ఉంచుతామని కూడా చెప్పారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని కూడా ప్రధాని మోడీ అన్నారు. అణ్వాయుధాల బ్లాక్మెయిల్ను సహించేది లేదని కూడా చెప్పారు. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో కూడా భారత్కు బాగా తెలుసు, పాకిస్తాన్పై ఓ కన్నేసి ఉంచుతామని కూడా చెప్పారు. యుద్ధంలో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని కూడా చెప్పారు. బహల్పూర్లో గ్లోబల్ టెర్రరిజానికి ఒక యూనివర్సిటీలా అది తయారైంది. ఆ యూనివర్సిటీని నాశనం చేశామని కూడా క్లియర్గా చెప్పుకొచ్చారు. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు, మిజైళ్లను దెబ్బతీశాయని చెప్పారు. 3 రోజుల్లోనే ఊహకందని విధంగా పాక్ ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేశామని కూడా చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూరులో అపారమైనటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించినటువంటి మన భారత సైన్యానికి శాల్యూట్ చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచానికి తెలిసిందని కూడా ప్రధాని మోడీ అన్నారు. దోషిగా నిలబెట్టగలిగామా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది దేశం మొత్తం కూడా. వ్యక్తిగతంగా కూడా ఈ ఘటన నన్ను కలిచివేసింది. మన తల్లుల నుదుట సింధూరాన్ని చెరిపేస్తే దానికి ఎటువంటి సమాధానం లభిస్తుందో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. న్యాయానికి అఖండమైనటువంటి ప్రతీక ఇది. భారత డ్రోన్లు ఉగ్ర స్థావరాలను మట్టిలో కలిపేశాయి. పహల్గామ్ తరువాత దేశం మొత్తం కూడా ఒక్కటైందని చెప్పుకొచ్చారు. ఒక్క దెబ్బతో ఉగ్రవాదుల్ని ఏరిపారేశామని కూడా చెప్పారు. ప్రధానంగా ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓను శరణి కోరిందని కూడా ఆయన చెప్పారు. ఉగ్రవాదం, వ్యాపారం, అలాగే నీళ్లు, రక్తం ఒకేసారి కలిసి ప్రవహించమని కూడా ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. రైట్, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఒక్కసారి ప్రధాని మోడీ గారు ఏం మాట్లాడారు మరొకసారి విందాం ప్లీజ్. 22 अप्रैल को पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, उसने देश और दुनिया को झकझोर दिया था. छुट्टियां मना रहे निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, यह आतंक का बहुत विभत्स चेहरा था. साथियों, 22 अप्रैल को पहलगाम में ఇప్పటి వరకు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు లైవ్ చూసాం. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్, డైరెక్ట్గా ఓవరాల్గా ప్రధాని మోడీ గారి ప్రసంగం పైన మీ విశ్లేషణ ఏంటి? మనకి ఈ ప్రసంగం లక్ష్యం కూడా అర్థం కావాలి. ఇది పార్లమెంట్ డిబేట్కి రిప్లై కాదు, భారతదేశ సెక్యూరిటీ డాక్ట్రిన్ అంటే జాతీయ భద్రతా వ్యూహాన్ని ఆవిష్కరించే సందర్భం కాదు. అవును, ఇదొక ఉత్తేజపూరితమైన ఉపన్యాసంగా ఉండాలి అనేది లక్ష్యం. ఓకే, ఎందుకంటే దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించి, దేశ ప్రజలకు ఒక రకంగా కాల్పుల విరమణ సమయంలో మనము కాల్పులు విరమిస్తే ఏం జరుగుతుంది అన్న సందేహాలు ఉన్న సమయంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రసంగం. అందువల్ల ఆ పరిమితిలో చూస్తే ఇంతకన్నా ఎక్కువ మనం ఆశించలేము. ఎందుకంటే ఇందులో ఒకటి క్లియర్గా చెప్పింది ఏంటి, న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భారత్ తలవంచదు. ఇప్పటిదాకా ఎల్ఓసి దాటాలన్నా, పాక్ లోపలికి వెళ్ళి అంతర్జాతీయ సరిహద్దు దాటాలన్నా 1971 తర్వాత ఉన్న అనుమానం ఏంటి అంటే ఇది పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుందేమో అని. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మనం ఎల్ఓసి దాటలే. అప్పుడు ప్రధాని వాజ్పేయి ఆదేశం ఎల్ఓసి దాటకూడదు అని. అందువల్ల ఇదొక మన విధానం. ఎవరన్నా ఇప్పుడు ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ బ్లఫ్ అని రుజువు చేశాం. ఆ అణ్వాయుధాలు అనేది వెపన్ ఆఫ్ వార్ కాదు, వెపన్ ఆఫ్ డిటరెన్స్, యుద్ధంలో వాడే ఆయుధం కాదు. ఇది
అణ్వాయుధాలు ఉంటే అణ్వాయుధాలు ఉన్న మరో దేశం మన పైన దాడి చేయదు, అంతే తప్ప ఇది యుద్ధంలో వాడేది కాదు. కానీ పాకిస్తాన్ దీన్ని టాక్టికల్ న్యూక్లియర్ వెపన్గా భావించింది, అంటే యుద్ధ భూమిలో వాడే ఆయుధమని. ఇప్పటిదాకా మనం బెదిరిస్తూ వచ్చింది, ఇది సాధ్యం కాదని నిరూపితమైంది. రెండవది, తీవ్రవాదుల దాడి జరిగితే దెర్ ఇస్ అ కాస్ట్ ఫర్ పాకిస్తాన్ టు పే, దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ఆ దాడికి ఊరుకునే ప్రసక్తే లేదు అని. ఇది న్యూ నార్మల్, ఇక ముందు రొటీన్గా జరిగేది. అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ప్రస్తుతానికి కామా తప్ప కాదు. ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపితే ఫుల్ స్టాప్ వస్తుంది. దానికి ఒక క్లారిటీ లభించినట్టే సార్. క్లారిటీ లభించినట్టు స్పష్టంగా చెప్పారు, న్యూ నార్మల్ అన్న పదం వాడారు. ఓకే, ఇది రెండవది. మూడవది, పాకిస్తాన్ పైన కాల్పులు మాత్రమే విరమించబడ్డాయి. ఈ ఆపరేషన్ సింధూర్తో పాటు పహల్గాం దాడి తర్వాత అనేక చర్యలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకటి, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, వాణిజ్యాన్ని ఆపివేసింది, ఇలా దౌత్య సంబంధాలను తగ్గించింది. ఈ చర్యలు కొనసాగుతాయి, ఎందుకంటే చాలా స్పష్టంగా టెర్రరిజం టాక్స్, టెర్రరిజం ట్రేడ్, వాటర్ అండ్ బ్లడ్ కలిసి ఉండవు అని చెప్పారు. అందువల్ల ఇది మూడవది. నాలుగవది, భారతదేశం పాకిస్తాన్తో చర్చలంటూ జరిపితే అది తీవ్రవాదం పైన, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన మాత్రమే చర్చలుంటాయి అని భారతదేశ స్టాండ్. ఇది ఇవాళ కాదు, మొదటి నుంచి మన స్టాండ్ అదే. ఆ స్టాండ్ మరొక్కసారి ప్రకటించారు. అందువల్ల ఈ 4 అంశాలు ప్రకటిస్తూ దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ ప్రసంగం యొక్క లక్ష్యము, పరిమితి మనకు అర్థమైతే ఇంతకన్నా అది లేదు ఇది లేదని అడగం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లేవని అంటలేదు. దేశ ప్రజలకు ఉన్నాయి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకు ఉండవచ్చు. కానీ దానికి ఈ ప్రసంగము సందర్భం కాదు అని నా అభిప్రాయం. ఈ ప్రసంగం ఏంటంటే దేశ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించి దేశ సైనిక బలగాలకు ఒక అభివాదం పలికేటువంటి సందర్భం. సో అందువల్ల అది చేశారు. ఇక రాబోయే డిబేట్లలో తేలాల్సిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. పార్లమెంట్ డిబేట్లో కావచ్చు, ఇంకా అనేక డిబేట్లు. మరీ ముఖ్యంగా కశ్మీర్ అంతర్జాతీయం చేయాలనే పాక్ ప్రయత్నాలు ఒక రకంగా ఫలించాయి. ట్రంప్ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమైంది. దీన్ని భారతదేశం అంగీకరించదు ఎట్టి పరిస్థితుల్లో అనే అంశం పైన మరింత వివరణ మనకు అవసరం. అది మన కొరకు కాదు, మీకోసం నా కోసం కాదు నేను అడిగే వివరణ. అది ప్రపంచానికి అవసరం, అమెరికాకు అవసరం. సో అమెరికా, ట్రంప్ ఉవ్విలుడుతున్నాడు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ 6 నెలలకోసారి పాకిస్తాన్ వెళ్తుంటాడు. సో అందువల్ల ప్రపంచానికి అవసరం, అది తెలియజేయాల్సింది మరింత గట్టిగా. బహుశా మరో సందర్భంలో ప్రధానమంత్రి తెలియజేస్తారని ఆశిద్దాం. 2, తీవ్రవాదం దాడి జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వడం కాదు, ఇది ఎంతకాలం. అందువల్ల అసలు ఒక సంజు అని చైనీస్ స్కాలర్ ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక నీతి చెప్తాడు. ఇప్పుడు మనం ఎలాగైతే కౌటిల్యుని యుద్ధ నీతి అంటామో ఆర్ట్ ఆఫ్ వార్ అని అంటాడు. ఆ ఆర్ట్ ఆఫ్ వార్లో ఉన్న సూత్రం ఏంటి అంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. దీన్ని ఇవాళ నేను కోట్ చేయడం కాదు, ఈ మధ్య రామ్ మాధవ్ బీజేపీ అగ్రనేత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ ఎడిషన్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే విన్నింగ్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. రామ్ మాధవ్ చైనా ఉదాహరణ చెప్పాడు. 1979 వియత్నాం వార్ సందర్భం వదిలేస్తే ఇప్పటి వరకు చైనా ఒక్క యుద్ధం కూడా చేయలే. కానీ తన మీదకి ఎవడు రాకుండా ఆపుకోగలిగాడు. ఎలా ఆపుకోగలిగాడు అంటే ఇదే విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్. శాంతి చర్చలు కూడా శౌర్యంతోనే. ఆ పాయింట్ మీకు ఈవెన్ మోడీ కూడా చెప్పాడు. శాంతి చర్చలు, శాంతి కూడా శక్తితోనే అవుతుంది. ఒక రకంగా ఈ సంజు ఆర్ట్ ఆఫ్ వారే అది. అంటే శాంతి కూడా శక్తితోనే వస్తుంది. నీకు శక్తి ఉంటేనే శాంతి ఉంటుంది, లేకపోతే శాంతి ఉండదు. సో అందువల్ల ఆ రకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనకు భవిష్యత్తులో అవసరం ఉంది. తర్వాత ఇదే కాదు, జాన్ ఎఫ్ కెనడీ ఓ మాట అంటాడు, 100 యుద్ధాలలో 100 విజయాలు కాదు గొప్పతనం అనేది, నైపుణ్యం అనేది. నైపుణ్యానికి కొలబద్ద 100 యుద్ధాల్లో 100 గెలుపులు కాదు, యుద్ధం అంటూ చేయకుండా శత్రువుని లొంగ తీసుకోవడమే అంటాడు. అందువల్ల శత్రువుని యుద్ధం అంటూ చేయకుండా శత్రువుని లొంగ తీసుకోవడమే గొప్ప నైపుణ్యం. అందువల్ల ఆ నైపుణ్యాన్ని భారత్ ఎలా ప్రదర్శించబోతోంది
ఎస్ ఎందుకంటే దాడి జరిగినాక మనం రియాక్ట్ అవుతాం కరెక్టే, కానీ దాడిలో ఈ 26 మంది ప్రాణాలు అయితే తిరిగి రావు. పుల్వామాలో మరణించిన 40 మంది వీర జవాన్ల ప్రాణాలు తిరిగి రావు. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాదాన్ని రెచ్చగొట్టకుండా ఆశ్రయం ఇవ్వకుండా మనము అన్ని రకాల అష్టదిగ్బంధనము చేయాలి. ఎస్ పాకిస్తాన్ గడ్డ పైన తీవ్రవాదం పుట్టకుండా, ఒకవేళ పుట్టినాది వాడి పొలిమేరలు దాటకుండా, వాడి ఆ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా పాకిస్తాన్ పైన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఎస్ ఇది ఎలా తీసుకుంటారు? నాలుగవది, దేశంలో కూడా ఒక వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అది పెద్ద ఎత్తున భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అవును, మతపరమైన భావోద్వేగాలు కూడా రెచ్చగొడుతున్నారు. ఉదాహరణ, కాల్పుల విరమణ ప్రకటించిన విక్రమ్ మిస్త్రీని మామూలుగా ఆడుకోవడం లేదు. అవును, ఆఖరికి వినయ్ నర్వాల్, అతను సైనిక లెఫ్టినెంట్ కల్లర్, ఆయన చనిపోయాడు. ఆయన భార్య హిమాన్షి. ఎస్ దీన్ని మతం కోణంలో చూడకండి, కశ్మీరీల్ని మీరు ద్వేషించకండి అని అంటే ఆమె పైన కూడా విపరీతమైన ట్రోలింగ్. కరెక్ట్. సో దీనికి ఒక ఇండైరెక్ట్గా భారతదేశ ఐక్యతను ఇది రుజువు చేసింది, భారత భావనను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అంటే మతం పేరు అడిగి చంపారని స్పష్టంగా అనకపోయినా దాని మీనింగ్ అది అవును, అన్నారు. కానీ ఈ దేశ ప్రజలకు కూడా ప్రధానమంత్రి స్థాయిలో విజ్ఞప్తి చేయాల్సిందే. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పానే, మోడీని అభిమానించే పరివారం నుంచి ఈ ప్రవర్తన జరుగుతుంది. అవును, అందువల్ల మోడీ మాట వినేవారు వాళ్ళకు ఒక ప్రధానమంత్రి స్థాయిలో అపీల్ చేయాల్సింది. శత్రువు కోరుకునేది భారతదేశ వైవిధ్యభరితమైన భారతావని దెబ్బతినాలి అని, అవును, ఇండియా డైవర్సిటీని దెబ్బ కొట్టాలన్నది శత్రువు ప్రయత్నం. అసీం మునీర్ మాటల్లో కానీ, పహల్గాం దాడిలో మతమడిగి దాడి చేయడంలో కానీ, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కానివ్వకూడదు. కరెక్ట్. మనం ప్రైమ్ మినిస్టరే మొదట్లో చెప్పాడు, కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీ అనేది లేకుండా దేశమంతా ఐక్యంగా ఉంది ఇది. అవును, దీనికి నేను అభివాదం చేస్తున్నాను అన్నాడు. కరెక్ట్ అది. కానీ ఆ ఐక్యతను దెబ్బతీసేటువంటి ధోరణి కొన్ని మీడియా సంస్థల్లో కొంతమంది చేసే పనులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న బీభత్సం. అవును, ఇలా విక్రమ్ మిస్త్రీ ఏం పాపం చేశాడన్న ఫారిన్ సెక్రటరీ, ఆ, ప్రభుత్వ నిర్ణయాలు చెప్పడం తప్ప ఆయనకి ఏం అధికారం కూడా ఉండదు. ఆయన కాల్పుల విరమణ ఆయన నిర్ణయమే కాదు, కానీ ఆయన మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? సో ఆయనను ఏ మేరకు మామూలు అటాక్ కాదు, ఆయన తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసుకోవాల్సి వచ్చింది. అవును, అందువల్ల ఈ రకమైన పోకడలను నేను సహించను అని ఒక బలమైన మెసేజ్ ఇవ్వడం ద్వారా దేనికైతే గొప్పగా మోడీ చెప్పాడో, ఐక్యంగా ఒక్కతాటిపైన వచ్చిన భారతావనిని చూసి ప్రధానమంత్రి గర్వపడ్డాడు, ఆ భారతావనిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. దానికి ఒక అప్పీల్ కనుక నరేంద్ర మోడీ చేసి ఉంటే ఎస్, ఇంకా ఎఫెక్ట్గా ఉండేది. అందువల్ల భవిష్యత్తులోనైనా చేస్తాడో చూద్దాం. రైట్. మీరు అన్నట్టుగా దేశభక్తి, సోషల్ మీడియా దేశభక్తి ఎక్కువ అయిపోతుంది చాలా మందికి. దీనికైతే బ్రేక్ దేశభక్తి కన్నా ఎక్కువ సోషల్ మీడియాలో జాత్యహంకారం ఎక్కువైపోతుంది, అహంకారం. తర్వాత అది విద్వేషం ఎక్కువైపోతుంది. Yes, అది భారతదేశాన్ని బలహీనపరిచే శత్రువుల కోరికది, ఆ హసీం మునీర్ కోరికది, ఎస్, పాకిస్తాన్ కోరికది. దాన్ని మనం ఎట్టి దాన్ని పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్.